హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ జర్నీ. ఈరోజు మీకు స్వర్ణగిరి లాంటి మరొక మంచి టెంపుల్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మెయిన్ డీటెయిల్స్ అనేది మీరు మిస్ అవుతారు. కంపల్సరీ చివరి వరకు చూడండి. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ టైమింగ్స్ ఏంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. యా ఫ్రెండ్స్, మనం ఇక ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మనము హైదరాబాద్ నుంచి వచ్చే రూట్. ఇది యాక్చువల్గా ఇదంతా మనకు నేషనల్ హైవే. ఇది ఇక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది, బెంగళూరు అండ్ ముంబై అని చెప్పి. ఇక్కడ రోడ్ కూడా కనిపిస్తుంది, నాగ్పూర్, వరంగల్, ఇట్లా ఈ విధంగా రోడ్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా టెంపుల్ వచ్చేసి ఇదే మనకి. ఇట్లా ఈ విధంగా స్టార్టింగ్లోనే మనకు హనుమాన్, అదేవిధంగా దత్తాత్రేయుని ఈ విధంగా విగ్రహం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకు విఘ్నేశ్వరుని విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మనకు దుండిగల్లో ఉంది. ఇంకా మీకు కంప్లీట్ వీడియో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా టిఫిన్ సెంటర్స్ అవి కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవేనండి హోటల్స్ ఇవి. మనం ఇక్కడికైతే లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. లోపల కూడా ఉందని అంటారు. చూద్దాం, మరి లోపలికి వెళ్దాం. ఇదంతా టెంపులే, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది ఇది ఆలయము. చాలా అంటే చాలా పెద్దది. మీరు ఇక్కడికి చేరుకోవడానికి దుండిగల్కి చేరుకున్నట్టయితే ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి వచ్చినట్టే. లోపల మరి మనకు కెమెరా అలో ఉందో లేదో తెలియదు. మీరు ఇక్కడి వరకు ఎక్కడి వరకు పాసిబుల్ అవుతుందో అక్కడి వరకు అయితే అక్కడి వరకు అయితే నేను చూపిస్తాను. చూద్దాం, మరి నేను అక్కడ అడిగి వీడియో మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. బయట నుంచి ఇంత మంచిగా ఉందండి, ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలియదు. మరిగా మీ ఊహకే ఇడుస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేవారికి సుమారుగా మధ్యాహ్నం అవుతుంది. సిటీలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ దుండిగల్ ఐడియా ఉంటుంది. మనకు సికింద్రాబాద్ రేతిఫైల్ నుంచి అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. చూడండి, కార్లు, ఆటోలు అన్నీ అయితే ఇక్కడికైతే వస్తున్నాయి. ఎందుకంటే మనకి సిటీకి ఆల్మోస్ట్ దగ్గరనే 50 కిలోమీటర్స్ సరౌండింగ్ లోపలనే ఉంది ఇది. ఈ విధంగా అమ్మ ఒడి అని చెప్పి వీళ్ళు ఓల్డ్ ఏజ్ కూడా హోమ్ నడుపుతున్నారు. చూద్దాం, పర్మిషన్ అడిగి అయితే వెళ్తా. ఫ్రెండ్స్, ఇవి టెంపుల్ టైమింగ్స్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 7 to 12:30, 5 to 8 వరకు అని చెప్పి. ఫ్రెండ్స్, ఇదంతా ఓపెన్ ప్లేసే కార్ పార్కింగ్ కోసం. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, ఓపెన్ ప్లేస్లో ఉంది. యా ఫ్రెండ్స్, ఇదే మనకు ఎంట్రన్స్. ఇది లోపలికి వచ్చిన తర్వాత కమాన్, ఇది దత్తపీఠం అని చెప్పి చూసారు కదా. ఇక్కడ వరకు అయితే ఆటోలు అయితే వస్తున్నాయి. కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను. ఇక్కడికి రండి, విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ పూజకు సంబంధించి వివిధ డీటెయిల్స్ అయితే ఈ విధంగా రాయడం జరిగింది. ఈ విధంగా కంప్లీట్ మన కార్యక్రమాలు, పూజలు, విశేషాలు, వాటికి సంబంధించి అన్నీ అయితే వీళ్ళు ఇక్కడ రాశారు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. చూడండి, ఇదే ఎంట్రన్స్. ఎంతో సూపర్గా ఉంది. మనకు స్టార్టింగ్లోనే మనకు ఈ యొక్క స్వామీజీ అండ్ దత్తాత్రేయ స్వాముల వారు ఎంట్రన్స్లోనే ఉంది. చూసారా, కంప్లీట్ ఇది గోల్డ్ కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్కి. శ్రీ దత్తవధూత క్షేత్రం, గణపతి సచ్చిదానంద ఆశ్రమం. సచ్చిదానంద స్వామి వారైతే ఈ యొక్క టెంపుల్ ఈ విధంగా నిర్మించడానికి వాళ్ళే మెయిన్ అనుకుంటున్నాను. ఇదంతా కంప్లీట్ టెంపుల్ ఏరియా అనేది. ఇక్కడ అవధూత దత్త సద్గురు సచ్చిదానంద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ
ఇవన్నీ టెంపుల్సే. ఇక్కడ మనకు అన్ని క్లియర్ అయితే రాయడం జరిగింది. ఇదేముందో చూద్దాం మరి. క్యాంటీన్, అదేవిధంగా నాకు తెలిసి ఇది ఒక ఫంక్షన్ హాల్ టైప్ ఏదో అన్నట్టుంది. అంటే బ్రహ్మోత్సవాలు అట్లాంటివి ఏమైనా జరుపుతున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ వీళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి నిర్మించినట్టున్నారు. చాలా అంటే చాలా పెద్దది టెంపుల్. ఇది నాకు తెలిసి స్వర్ణగిరికి మించిన ఆలయం అని అనుకుంటున్నాను. ఇంకా లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారా? షోడశ దత్త క్షేత్రములు, నవనాథ క్షేత్రములు అంట. అంటే ఈ విధంగా వీళ్ళు ఇన్ని ఏరియాలో ఈ విధంగా దత్తపీఠాలు అయితే నిర్మించడం జరిగింది. అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, లోపలికి అయితే రావడం జరిగింది. మనకు ఇంతకుముందుకు బయట నుంచి అయితే ఎంట్రన్స్ చూశారు కదా, ఇది లోపల నుంచి. నేను ఇక్కడ మనకి ఈ విధంగా పూజ సామాగ్రి, గోదావరిత ప్రోడక్ట్స్ ఈ విధంగా అన్నీ అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా పూజకు సంబంధించిన సామాగ్రి కూడా ఇక్కడనే లభిస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ లోపల. ఇది మనకు ఇన్నర్ సైడ్ అయితే వీడియోకి పర్మిషన్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఆఫీసర్స్కి పర్మిషన్ తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఇది ధ్వజస్తంభం చూస్తున్నారా, కంప్లీట్గా ఇది ఎంత పెద్ద ఉందో. లోపల కూడా టెంపుల్స్ చాలా ఉన్నాయి, మంచిగా ఉంది. మనకైతే పర్మిషన్ అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మనకు టెంపుల్స్కి సంబంధించి బుక్ స్టాల్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉంది. మీరు ఇక్కడ అడిగైతే తెలుసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ టెంపుల్కి సంబంధించి. చూశారు కదా, యాక్చువల్గా నేను దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు సికింద్రాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్ళైతే బాల్నగర్, అదేవిధంగా మనకు కుత్బుల్లాపూర్ ఈ రూట్గా కూడా చేరుకోవచ్చు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, కుత్బుల్లాపూర్, ఇంకా బహదూర్పల్లి, దాని తర్వాత దుండిగల్ వస్తుంది. మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ కానుకొనే ఒక మనకు సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ పక్కనే మనకి ఒక టెంపుల్ అయితే ఉంటుంది, దత్తపీఠం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే బాల్నగర్, జీడిమెట్ల, ఇంకా బహదూర్పల్లి, దుండిగల్ ఈ విధంగా అయితే ఇక్కడ చేరుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు టెంపుల్ని మీరు క్యాబ్ సర్వీస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఓన్ వెహికల్స్ అయితే ఇంకా చాలా బెటరు, బైక్ కానీ కార్లు కానీ. ఇంకా లేదంటే మీకు దుండిగల్ వరకు నార్మల్గా బస్సెస్ ఉంటాయి, అవి సికింద్రాబాద్ అక్కడి నుంచే ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు. ఈ విధంగా టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. టెంపుల్ చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా అమేజింగ్ అని చెప్పవచ్చు టెంపుల్. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు నియర్ బై అంత సిటీస్ అవుట్కట్ అన్నీ మీకు హోటల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి, ఎలాంటి టెన్షన్ లేదు. కాబట్టి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోలో నెక్స్ట్ కలుద్దాం.